చేతులకు బట్టలు లేకుండా మరి వరలక్ష్మి వ్రతం చేసుకున్నావు ఎందుకు చిరక్క? అస్సలు బాలేదు. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉండరు. మరి వాళ్ళందరూ ఏం నేర్చుకుంటారు చిరక్క? నేను చూసి కొంచెం మంచిగా ఉండాలి కదా. తెలుసా తెలియక చేసుకున్నావు కానీ ఇంకెప్పుడు ఇట్లా పెళ్ళి పెటాకులు లేకుండా చేతులకు బట్టలు లేకుండా వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకోకమ్మా చిరమ్మ గారు. ఎందుకంటే నువ్వు 10 మందికి సాయం చేయకున్నా పర్వాలేదు కానీ నిన్ను చూసి 10 మంది చెడిపోదమ్మా బిడ్డ, అందుకని. ఏదో ఏమో ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతుంది వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం అని ఒక్కరి తర్వాత ఒకరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుర్రు. అసలు యూట్యూబ్ ఇన్కమ్ కోసం చేస్తుర్రా లేక ప్రేమ కోసం చేస్తురా భక్తి కోసం చేస్తురా అనేది అర్థమే అవుతలేదు. వీళ్ళు ఇట్లా వీడియోలు చేయడానికి కారణం ఎవరు తెలుసా? మనమే. మనం చూసుకున్న కొద్దీ చూసే కొద్దీ వాళ్ళు మరి ఎంత రెచ్చిపోయి మహిమాన్వితమైన సనాతన ధర్మాన్ని మనం ఎట్లా గౌరవించుకోవాలి, ఎట్లా ముందరికి వెళ్ళాలి, మన పిల్లలకి ఎట్లా చూపించాలి, రేపు ఇంత సెలబ్రిటీ అయినందుకు నా మీద ఏం బాధ్యత ఉంది, ఆ బాధ్యత నేను ఎంత సక్రమంగా నిర్వర్తించాలని కామన్ సెన్స్ మరిగిరి సెలబ్రిటీలు. అలాంటి కామన్ సెన్స్ లేని సెలబ్రిటీల వీడియోలు చూడడం మనం అవసరమా? ఒకసారి ఆలోచించండి మీరు. మీకు కనుక నచ్చితే జర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మనము చాలా విషయాలు తెలుసుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, మనము మంచిగా ఉండాలి. పరమతాలు మన ధర్మం పైన వాళ్ళు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి బిడ్డ. ఇసుర్దా అంటే ఇల్లంత నాదే అన్నారంట. మధ్యయుగంలో ఈ బ్రిటిష్ నా కొడుకులు వచ్చినప్పుడు కొంచెం పాపం అయ్యో పాపం అని బతకనికని ఆ క్రైస్తవుని రానిచ్చిన పోపన 10,000 మందిని 10 లక్షల మందిని ఒకటేసారి ఏకదమ్మున అందరినీ క్రైస్తవ మతంలోకి చేర్చలే. ఆడు ఇసురురా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఇంకా మన భారతదేశం మొత్తం నాదే అని ఇంకా వాడు మతాల్లోకి మార్చుకోనికనే ప్రయత్నం చేస్తుండు. డబ్బు దొరుకుతేనేమో డబ్బు తీసుకోనికే ప్రయత్నం చేస్తుండు. ఎట్టు కాకుండా ఉంటేనేమో పేద ప్రజలను టార్గెట్ చేసి షెడ్యూల్ కులాలను టార్గెట్ చేసి వాడు వాళ్ళ మతంలోకి లాగుకుంటుండు. ఇప్పుడు అన్న కళ్ళు తెరుచుకోవాలి బిడ్డ. కళ్ళు తెరుచుకోకపోతే ఆగమైపోతానురా మనందరము. నా మాటిని కళ్ళు తెరుచుకోండిరా. ఐకమత్యమే మహాబలం. అత్యధిక జనాభాతో ఉన్నది మన దేశమే. మన దేశం అంటే మన హిందువులం రా. హిందువులో 80% ఉన్నాము. మరి చూడండి 80% మనం ఉంటే ఒక్కసారి ఆలోచించండిరా మీరందరూ కలిసి. ఏ ఒక్కన క్రైస్తవ కొడుకు మీ ఊర్లకు మతం మారమని వస్తే చెప్పు తీసుకొని కొట్టుండి నాయన జరా. ఇలాంటివన్నీ హెచ్చరించాలక్క చిరక్క. మీరు సెలబ్రిటీలై మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీ వంతుగా మీరు కృషి చేయాలి. అది పోయి లాస్ట్కి వస్తే మీరే బ్లేమ్ చేసేటట్టు మీరే బ్లేమ్ అయిపోతురు ఏందక్క? ఒకసారి ఆలోచించండి.